సిఎస్కే మ్యాచ్ నెంబర్ 24 ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి హైలైట్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దీని తర్వాత ఇవాల్టి మ్యాచ్ నెంబర్ 25 సిఎస్కే వర్సెస్ ఎవరితో ఉన్నది, సిఎస్కే వర్సెస్ కేకేఆర్ తో మ్యాచ్ ఉంది కాబట్టి చెన్నై గ్రౌండ్ లో జరగబోతుంది కాబట్టి మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఉందో దాని గురించి చూడంగా ఈ వీడియో ఎండ్ లో మాట్లాడదాం. ఫస్ట్ అయితే నిన్నటి మ్యాచ్ డీసీ వర్సెస్ ఆర్సీబీ. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉంటారు భయ్య, ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అండ్ హోమ్ గ్రౌండ్ లో బెంగళూరులో మ్యాచ్ ఉన్నప్పుడు ఫస్ట్ మ్యాచ్ చూడంగా ఓడిపోయారు బెంగళూరులో, అండ్ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ చూడంగా డీసీతో ఓడిపోయారు. మరి ఏ విధంగా ఓడిపోయారు, ఎట్లా ఓడిపోయారు, ఎవరు మంచిగా ఆడారు, ఎవరు మంచిగా ఆడలేరు, దాని గురించి మొత్తం మాట్లాడదాం ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ ఉండగా క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం భయ్య. అసలు ఐపీఎల్ ఏమైనా జరుగుతుందా భయ్య? ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. నైట్ 7:30 అయితే చాలు మ్యాచ్ ల ముందు కూర్చుంటున్నారు. అండ్ అలాంటి మ్యాచ్ సేమ్ నిన్న కూడా ఆర్సీబీ వర్సెస్ డీసీ ఆల్మోస్ట్ 99% మెంబర్స్ ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పారు భయ్య. అంటే ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చాలా మంది అనుకున్నారు, కాకపోతే ఇంతమంది అనుకోవడం వల్ల దిష్టి అయితే తగిలింది భయ్య ఆర్సీబీకి, నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే 250 300 కొడతారేమో అని అనుకున్నాం, అలాంటి స్టార్టింగ్ వచ్చింది ఆర్సీబీకి. ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ వాళ్ళు అయితే టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు, ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్ వచ్చి ఫిలిప్స్ వాళ్ళు ఏం కొట్టినో భయ్య మిచెల్ స్టార్క్ ని ఊచకోత. అసలు ఊచకోత కాదు, అసలు మామూలుగా కాదు. అసలు 30 రన్స్ ఒకటే ఓవర్ లా అంటే మామూలు విషయం కాదు. అండ్ మిచెల్ స్టార్క్ ను కొట్టడం ఇంకా మామూలు విషయం కాదు కాబట్టి 30 రన్స్ ఒకటే ఓవర్ లో కొట్టడంతో 3 overs కి జస్ట్ 60 రన్స్ కి అయితే వెళ్ళిపోయింది స్కోర్. అలాంటి సిచ్యువేషన్ లో ఏ ఆర్సీబీ ఫ్యాన్ కాదు ఎవరైనా కానీ అనుకుంటారు, ఏమనుకుంటారు, 250+ రన్స్ ఖచ్చితంగా వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నా. కానీ నేనేమనుకున్నా అంటే ఎస్ఆర్హెచ్ రికార్డ్ బ్రేక్ చేసి 287 రికార్డ్ బ్రేక్ చేసి 300 కొడుతుందేమో అనుకున్నా, కానీ దానిలో సగం కొట్టింది భయ్య. 163 రన్స్ మాత్రమే కొట్టింది. మరి ఏ విధంగా కంబ్యాక్ ఇచ్చారు డీసీ వాళ్ళంటే మామూలు కంబ్యాక్ కాదు అది. ఎందుకంటే ఎప్పుడైతే ఫిలిప్స్ సాల్ట్ రన్అట్ అయిపోయిండో అక్షర్ పటేల్ బౌలింగ్ చేసిండు 4th ఓవర్, అప్పుడు మొత్తము మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది సిచ్యువేషన్. అసలు ఫిలిప్స్ సాల్ట్ రన్అట్ అయ్యిండు, ఆ సిచ్యువేషన్ నుండి టకా 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 వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా ఏ సిచ్యువేషన్ కూడా మంచి పార్ట్నర్షిప్ రాలేదు. అండ్ లాస్ట్ లో టిమ్ డేవిడ్ వచ్చి ఒక మంచి 4 లో మంచి 6లు కొట్టడం వల్ల ఒక 163 రన్స్ కి అయితే పోయింది స్కోర్. లేకపోతే అసలు 140 130 కొట్టడం కూడా చాలా కష్టం ఉండే. అలాంటి సిచ్యువేషన్ కి వచ్చింది. అసలు 64 రన్స్ నుంచి 163 రన్స్ కి వచ్చిందని అంటే రిమైనింగ్ 17 overs లో ఓన్లీ 100 రన్లు వేసారు ఆర్సీబీ వాళ్ళు. అంత మంచి కంబ్యాక్ ఇచ్చారు డీసీ వాళ్ళు. నిజంగా డీసీకి అయితే చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది, బ్యాటింగ్ లైనప్ చాలా మంచిగా ఉంది. దానికంటే మించి డీసీ అయితే బౌలింగ్ తోటి మ్యాచ్ అయితే గెలుస్తున్నది కంటిన్యూగా. నిజంగా ఏమైనా కంబ్యాక్. విప్రాజు 2 వికెట్లు తీసిండు, మెయిన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసిండు. ఇంకా అక్కడ నుంచి మ్యాచ్ ఎక్కడ కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అంటే 163 రన్స్ కూడా కొడతారో అని చెప్పేసి అనుకున్నాం, కానీ 160 రన్స్ అయితే కొట్టారు. మరి దీనిలో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బ్యాటింగ్ అని ఏమంటాం, కానీ ఫిలిప్స్ సాల్ట్ అయితే 30+ రన్స్ చేసిండు. విరాట్ కోహ్లీ కూడా మంచిగా ఆడిండు, ఒక 22 రన్స్ అయితే చేసిండు. అండ్ మిగతా వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ అంత ఏం లేదు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా లేమ్ లివింగ్స్టన్ కూడా అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఇంకా మంచిగా ఆడితే సిచ్యువేషన్ తగ్గట్టు ఆడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుందాం మనం లివింగ్స్టన్ అయితే. అండ్ లాస్ట్ లో వచ్చిన టిమ్ డేవిడ్ అయితే మంచి నాక్ ఆడడంతో అయితే 163 రన్స్ అయితే చేసారు భయ్య ఆర్సీబీ వాళ్ళు. అండ్ డీసీ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా మనం చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరు మంచి చేసారు భయ్య. ఓన్లీ మిచెల్ స్టార్క్ అండ్ అక్షర్ పటేల్ మాత్రమే చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. అది కూడా అక్షర్ పటేల్ లాస్ట్ లో 18th ఓవర్ వేయడం వల్ల ఒక మంచి రన్స్ అయితే రావడంతో లాస్ట్ 2 overs లో అయితే 37 రన్స్ అయితే వచ్చినాయి ఆర్సీబీకి, కాబట్టి 163 రన్స్ అయితే చేయగలిగారు. అండ్ మిగతా వాళ్ళు కుల్దీప్ యాదవ్ కానీ విప్రాజ్ నిగమ్ కానీ మంచి బౌలింగ్. అసలు విప్రాజ్ నిగమ్ ఏమైనా డీసీకి పిక్ జబర్దస్త్ పిక్ అయితే. చాలా యంగ్స్టర్స్ అయితే మంచి టాలెంట్ అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు భయ్య. ఈ ఐపీఎల్ లో మాత్రం చాలా మంది ఉన్నారు, చాలా టీమ్స్ కి ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క యంగ్ ప్లేయర్ అయితే మంచి టాలెంట్ పర్సన్స్ అయితే ఉన్నారు, మంచి టాలెంట్ అయితే ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ ఆర్సీబీ వాళ్ళు అయితే 163 రన్స్ చేసారు భయ్య. అండ్ నెక్స్ట్ డీసీ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిరు చూడు భయ్య, మామూలుగా లేదు. ఇంకా ఆర్సీబీ
ఆల్మోస్ట్ 14 ఓవర్ల దాకా మ్యాచ్ లో అయితే ఉన్నది భయ్య. 14 ఓవర్ల దాకా 50-50 ఉన్న మ్యాచ్ ని కేఎల్ రాహుల్ మొత్తం తిప్పి పడేసిండు భయ్య. కేఎల్ రాహుల్ ని 5 అంటే ఓన్లీ 5 స్కోర్స్ దగ్గర క్యాచ్ లేపిండు చూడు. ఆ క్యాచ్ రజత్ పటిదార్ మిస్ చేసినట్టు అది మామూలు క్యాచ్ కాదు, అంత ఈజీ క్యాచ్ అయితే కాదు. కానీ అలాంటి క్యాచెస్ పడితేనే మ్యాచెస్ మనం విన్ అవ్వగలుగుతాం. ఆ క్యాచ్ అయితే నిజంగా చాలా కాస్ట్లీగా ప్రూవ్ అయింది భయ్య. ఎందుకంటే మ్యాచ్ మొత్తం ఇచ్చేసారు ఇంకా ఆర్సీ బౌలింగ్ కింద. ఆ 5 రన్నుల దగ్గర కేఎల్ రాహుల్ ని మాత్రం అవుట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుండే మ్యాచ్. ఎప్పుడైతే కేఎల్ రాహుల్ క్యాచ్ మిస్ అయిపోయిందో అప్పటి నుంచి కేఎల్ రాహుల్ ఏ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేడు. ఇంకా అసలు మొత్తం గాల్లోకి లేస్తే కదా బాల్ లేదు, గాల్లోకి లేచిందంటే 6 పోవాలి అంతే. కేఎల్ రాహుల్ మాత్రం నిజంగా ఏమైనా కంబ్యాక్ ఇచ్చిండా, క్లాసిక్ కంబ్యాక్ అది. అండ్ మ్యాచ్ విన్ అయినాక బ్యాట్ తో ఇట్లా కొడతాడు చూడు, ఇది నా అడ్డా, నేను ఇక్కడ పుట్టినా ఇక్కడ ఆడినా అని చెప్పేసి మస్తు మజా వచ్చింది అది చూస్తే మాత్రం. అండ్ కేఎల్ రాహుల్ 93 రన్స్ చేసిండు భయ్య అండ్ ఈ మ్యాచ్ లో. అండ్ దాంతో పాటు ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండు లాస్ట్, కాబట్టి మంచి గెలవడానికి అయితే డీసీ అయితే విన్ అయింది. ఏదో ఒక చిన్న పార్ట్నర్షిప్ వస్తే గెలిస్తే, ఎందుకంటే మరీ పెద్ద స్కోరింగ్ కాదు, 163 రన్సే కాబట్టి ఆ లాస్ట్ లో వీళ్ళ పార్ట్నర్షిప్ వల్ల డీసీకి అయితే విన్ అనేది చాలా ఈజీ అయింది. కానీ ఫస్ట్ 4 వికెట్లు ఆర్సీబీ బౌలింగ్ కూడా మంచి చేసిర్రు. ఫస్ట్ 4 వికెట్లు తీసిర్రు, మంచిగా రన్స్ అయితే ఎక్కువ లీక్ చేయలేరు. కానీ 15th ఓవర్ ఎప్పుడైతే జోస్ ఏజుల్వుడ్ కి ఇచ్చిండో అప్పుడు మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది కదా. ఆ ఓవర్ లో 22 రన్స్ వచ్చినాయి. దాని తర్వాత సుయాష్ శర్మ 12 రన్స్ ఇచ్చిండు, దాని తర్వాత భువనేశ్వర్ కుమార్ రన్స్ ఇచ్చిండు, ఎస్డిఎల్ రన్స్ ఇచ్చిండు, కథం మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ జోస్ ఏజుల్వుడ్ ని కాకుండా మనకు ఓవర్ సుయాష్ శర్మని తీసుకొచ్చి ఉంటే కొంచెం ఇంకా రన్స్ అనేది ఆపుతుండే, కాబట్టి అప్పుడు ఇంకొంచెం ప్రెజర్ పెరుగుతుండే. కానీ ఏం చేస్తాం, మ్యాచ్ అయితే ఇట్లా జరిగిపోయింది, ఆర్సీబీ అయితే ఓడిపోయింది. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉంటారు. కాకపోతే ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోతే డిసప్పాయింట్మెంట్ ఎందుకయ్యా, మనకు 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచారు అండ్ ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఆ మ్యాచ్లన్నీ గెలవడానికి చాలా ఛాన్స్ ఉంది ఆర్సీబీ. కాబట్టి ఓవరాల్ గా ఈ మ్యాచ్ గురించి చూసుకుంటే డీసీ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కాబట్టి కంగ్రాచులేషన్స్ టు డీసీ. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వద్దాం భయ్య. ఇవాళ మ్యాచ్ నెంబర్ 25 చిన్నస్వామి స్టేడియంలో చెపాక్ లో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. కాబట్టి పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిచ్ రిపోర్ట్ కనుక మనం మాట్లాడుకుంటే భయ్య, చెపాక్ లో చిన్నస్వామి స్టేడియంలో లాస్ట్ టైం మనం మ్యాచ్ చూసినాం, ఎవరి వర్సెస్ సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్ చూసినాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా మంచిగా ఉంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఒక 170 to 190 రన్స్ స్కోర్ చేసేది అనుకో. సెకండ్ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళకి చాలా డిఫికల్టీ అవుతుంది, ఎందుకంటే బాల్ మంచిగా టర్న్ అవుతుంది, మంచిగా ఫాస్ట్ బౌలర్లకు మంచిగా ఉంటుంది, స్పిన్నర్లకు మంచిగా ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది సెకండ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు. అండ్ ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది భయ్య అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు పిచ్ రిపోర్ట్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ సిఎస్కే గురించి మనం మాట్లాడుకుంటే భయ్య, సిఎస్కే లో అయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయితే అవుట్ ఆఫ్ ది సీజన్ అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంజురీ కారణంగా అయితే ఈ సీజన్ మొత్తం ఆడట్లేడు. అండ్ మనకందరికీ ఇష్టమైన ఎంఎస్ ధోని అయితే ఈ మ్యాచ్ నుంచి కెప్టెన్ అయితే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇప్పటి నుంచి ఆ విన్నింగ్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాలి సిఎస్కే అని చెప్పేసి అయితే అనుకుందాం భయ్య. అండ్ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ విన్నింగ్ స్ట్రీక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సిఎస్కే కి అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు సిఎస్కే నుంచి అయితే మరి రుతురాజ్ గైక్వాడ్ లేడు కాబట్టి రచిన్ రవీంద్ర, డేవన్ కోన్వే అండ్ రాహుల్ త్రిపాఠి ఖచ్చితంగా ఉంటారు. అండ్ విజయ్ శంకర్, శివం డూబే అండ్ రవీంద్ర జడేజా ఉన్నాడు. అండ్ ఎంఎస్ ధోని ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, అండ్ ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అండ్ మహిషా పతిరానా ఉన్నాడు. వీళ్ళైతే ప్లేయింగ్ 11 భయ్య. అండ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్లకి ఎవరు వస్తారంటే అన్షుల్ కాంబోజ్ అయితే వస్తాడు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ముఖేష్ చౌదరి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, అంత బౌలింగ్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేడు. కాబట్టి అన్షుల్ కాంబోజ్ వస్తే బాగుంటది, లేకపోతే స్పిన్నర్లు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకవేళ సిఎస్కే కానీ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుందంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఒక బౌలర్ ని ఎక్స్ట్రా ఉంటే బాగుంటది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇదే సిఎస్కే ప్లేయింగ్ 11 అయితే ఇది భయ్య. అండ్ నెక్స్ట్ కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి మనం ఆడుకుంటే భయ్య, కేకేఆర్ ఏమైనా ఉందా అసలు జబర్దస్త్ ఉన్నది టీము. చూసుకోండి, కేకేఆర్ నుంచి క్వింటన్ డీకాక్ ఉన్నాడు, అండ్ సునీల్ నారాయణ ఉన్నాడు, యాంగ్రికిష్ రఘువంశీ ఉన్నాడు, వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అజింక్య రహానే ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, ఆండ్రే రసల్ ఉన్నాడు, రమన్దీప్ సింగ్ ఉన్నాడు,
అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం మోయిన్ అలీ ఆడుతున్నాడు, ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే స్పిన్నర్లకు మంచిగా ఉంటుంది అండ్ బ్యాటింగ్ కూడా ఆడతాడు మోయిన్ అలీ. కాబట్టి ఒక బ్యాటర్ వస్తాడు, ఒక బౌలర్ వస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మోయిన్ అలీ ఈ మ్యాచ్ లో ఆడాలి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో అండ్ నాకైతే అనిపిస్తుంది. అండ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అండ్ వైభవ్ అరోరా ఉన్నాడు, అండ్ హర్షిత్ రాణా ఉన్నాడు. ఇదైతే ప్లేయింగ్ 11 కేకేఆర్ది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వైభవ్ అరోరా అయితే వస్తాడు. కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా, బౌలింగ్ లైనప్ చూసుకున్నా చాలా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం, బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం కేకేఆర్ మాత్రం మామూలుగా లేదు అయ్యా. సావ దుబ్బుతారు ఊచకోత, ఇంకా అంతే సిఎస్కే పైన. ఆల్మోస్ట్ 9th నెంబర్ వరకు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ అయితే మంచిగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ అందరు పెద్ద హిట్టర్లే, ఏవో టుచ్చుకోమని ఆటోలు కాదు, అందరు పెద్ద హిట్టర్లే ఉన్నారు కేకేఆర్ లో. అండ్ సిఎస్కే బ్యాటింగ్ అయినా చూసుకుంటే మాత్రం అందరూ అంత ఫామ్ లో లేరు, ఎవరు చక్కగా ఆడట్లేరు. కాబట్టి మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. వాళ్ళు బౌలింగ్ కొంచెం మంచిగా చేస్తున్నారు, కానీ సిఎస్కే వాళ్ళు బ్యాటింగ్ మంచిగా చేస్తలేరు. కాబట్టి మ్యాచ్ అయితే వాళ్ళు ఓడిపోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ లో ఉన్న కొంచెం మంచిగా ఆడాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటారో కింద కామెంట్ కూడా చేయండి. అండ్ రెండు బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం నాకైతే కేకేఆర్ అయితే టాప్ లో ఉన్నది నాకైతే అనిపిస్తుంది భయ్య. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ కనుక మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి సిఎస్కే నుంచి ఖలీల్ అహ్మద్ మంచి చేస్తున్నాడు, మహీషా పత్రి అన్న కూడా మంచి చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కేకేఆర్ నుంచి చూసుకుంటే మాత్రం వైభవ్ అరోరా అండ్ హర్షిత్ రాణా అండ్ అండర్ రసూల్ వీళ్ళు ముగ్గురు మంచిగా ఉంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కంపేర్ చేసుకున్నా కానీ రెండు టీమ్స్ ఈక్వల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్పిన్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం సిఎస్కే నుంచి నూర్ అహ్మద్ ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు. అండ్ కాకపోతే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ అంతా పడట్లేడు. లాస్ట్ సీజన్ లో ఆడినంత మంచిగా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ అయితే లేదు. ఈ సీజన్ లో అంత వికెట్లు తీసుకోవట్లేడు, రన్స్ అయితే చాలా లీక్ చేస్తుండు. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రయో అనడం కంటే రవీంద్ర జడేజా అండ్ నూర్ అహ్మద్ వీళ్ళిద్దరు బౌలింగ్ కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది ఈ మ్యాచ్ లో నాకైతే అనిపిస్తుంది. అండ్ కేకేఆర్ నుంచి మాత్రం చూసుకుంటే మాత్రం కేకేఆర్ లో సునీల్ నారాయణ ఉన్నాడు, అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, అండ్ మోయిన్ అలీ వీళ్ళు కూడా ట్రయో జబర్దస్త్ బౌలింగ్ అయితే చేస్తారు. వీళ్ళ బౌలింగ్ లో కనుక ఆడాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఒకవేళ పిచ్ కానీ చాలా డిఫికల్ట్ గా ఉందనుకో బ్యాటర్స్ కి, వీళ్ళ బౌలింగ్ లో ఆడాలన్నా చాలా కష్టం అవుతుంది సిఎస్కేకి. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది అని కనిపిస్తుందో నా ఒపీనియన్ ఏంటంటే, ఖచ్చితంగా ఏ టీం అయితే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుందో ఆ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అది సిఎస్కే కానీ కేకేఆర్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కి అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక ఈ మ్యాచ్ హైలైట్స్ అండ్ నెక్స్ట్ సాటర్డే రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి, సండే రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి వాటి ప్రివ్యూ కూడా మనం ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. కాబట్టి అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.